హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రదోష పూజ జరిగింది, దాని గురించి చూద్దాం రండి. ఈరోజు శనివారము ప్రదోష పూజ. అక్కడ నందీశ్వరుడికి తైలాభిషేకము, ఈశ్వరుడికి తైలాభిషేకము, పాలాభిషేకము, అన్ని అభిషేకాలు జరిగింది. విభూది అభిషేకం జరుగుతూ ఉంది. అభిషేకం జరిగేటప్పుడు, ప్రదోష పూజలో మాత్రం అభిషేకం జరిగేటప్పుడు ఈశ్వరుడి దగ్గర కన్నా భక్తులు నందీశ్వరుడి దగ్గరనే కూర్చోవాలని చూస్తూ ఉంటారన్నమాట. అక్కడ కూర్చొని ఆయనకి అభిషేకం జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటారు. విభూది చూడండి, విభూది ప్రియుడికి విభూది అభిషేకం జరుగుతూ ఉంది కదా. నందీశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నాడో చూడండి. అక్కడ ఉండే ఈశ్వరుడికి పానపట్టం కూడా ఉందన్నమాట. ఆయన అట్లా చాలా చోట్ల ఉండదు, ఏదో కొన్ని ఊర్లలో మాత్రమే అలా శివలింగంలో కనబడుతుంది. ఆ విశేషం ఈ ఊర్లో ఉంది. చూడండి ఎంత పెద్ద లింగము. ఇట్లాంటి లింగము అన్ని ఊర్లలో ఉండదు, కొన్ని ఊర్లలోనే మాత్రమే ఉంటుంది. శివుడు హరహర శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్వర్ణాభిషేకం జరుగుతూ ఉంది ఈశ్వరుడికి. అలాగే నందీశ్వరుడికి కూడా జరిగింది. ఎంత బాగా చూస్తున్నారు చూడండి జనాలు, చక్కగా చేస్తున్నారు పూజ కూడా. శంఖారావాలు, డమరక శబ్దాలు, మంగళ వాయిద్యాలు అన్నీ జరిగిందండి ఆ గుడిలో. భక్తులంతా ప్రసాదాలు తీసుకొచ్చి అందరూ పంచుకున్నారు, తిన్నారు. అక్కడ వాతావరణము చాలా చక్కగా ఉంది. గ్రామంలో కాబట్టి చుట్టూ పొలాలు అంతా ఉన్నది. చూడండి అక్కడ పొలాలు ఎంత బాగున్నాయో. వట్టి వేరుతో అభిషేకం, స్వర్ణాభిషేకం, స్వర్ణలింగుడికి స్వర్ణాభిషేకం జరుగుతూ ఉంది. భక్తులంతా పాలు, పెరుగు, పువ్వులు, టెంకాయలు, అగరబత్తులు అన్నీ తీసుకొచ్చారు. అన్ని ఇంట్ల నుంచి వచ్చింది. అందరితో ఇక్కడ అభిషేకము తిలకించారు. ఆ తిలకన చాలా బాగా ఉంది. అభిషేకం జరిగిపోయింది. నందీశ్వరుడు ఎంత బాగా ఉన్నాడో చూడండి. పిల్లలంతా హాయిగా ఆడుకున్నారు. ప్రతి ఒక్క భక్తులు వచ్చి అక్కడ టెంకాయ పూలంతా తీసుకొచ్చారు, దీపాలు పెట్టారు, హారతి జరుగుతూ ఉంది. ఈ హారతి ఎంత చక్కగా ఉందో చూడండి. చిన్న గుడి అయినా పెద్ద లింగము మంచిగా ఉందండి. చూడండి. శివ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే